ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులెత్తుదామా బ్రదర్స్ కూడా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. ఐ వాంట్ టు విష్ ఆల్ ద ఉమెన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మెన్స్ డే వచ్చినప్పుడు మెన్స్కి చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఉమెన్స్ డే కనుక ఉమెన్ గురించి ప్రార్థన చేయాలి. ఒక చిన్న వాక్యం చూసుకున్నట్లయితే కనుక చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వాక్యం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. బట్ a woman who fears the Lord is to be praised. కాబట్టి స్త్రీలు గుర్తించాలి ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సందేశిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తర్వాత ఎదుటి వారితోని పక్క వారితోని భయభక్తులు కలిగి ఉంటారు, కొనియాడబడతారంట. దే విల్ బి ప్రైజ్డ్ బికాస్ దే ఫియర్ ద లార్డ్. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని ఈ ఉమెన్స్ డే రోజు దేవుడు మరొకసారి తన వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకుందామండి. అందరికి వచ్చిన పాటనే. నువ్వు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నువ్వు లేని బ్రతుకు అసలు బ్రతకే కాదే, నీవే లేకపోతే నేను అసలు లేదయ్యా అన్న పాట పాడు. రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేదయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేదయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేను అసలే లేదయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేను అసలే లేదయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. హల్లెలూయా.
మంచిదండి. లెంటులోని 3వ ఆదివారంకి వచ్చి ఉన్నాం మనం. ఒకటి మొదటి ఆదివారము అంశమేంటి? మొరపెట్టడము. లెంటులోని ఫస్ట్ సండే మొరపెట్టడము అంటే క్రై అంటూ హిమ్, ప్రార్థన చేయాలని. క్రై అంటూ హిమ్ హూ ఇస్ ఏబుల్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్. ఒకటి ఫస్ట్ సండే లెంటులో మొరపెడుతున్నాం. ఎంతమంది నిజంగా అంశాల ప్రకారము అంశాలు తీసుకొని దేవుని సన్నిధిలో అంశాలు ఎత్తిపెట్టి ప్రార్థించగలుగుతున్నాము? ఆ అంశాల నిమిత్తము ప్రార్థన చేయుచుండగా వాటి జవాబు పొందుకుంటున్నామా? అట్టి రీతిగా మనము నిజంగా వాక్యానుసారమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నామా? మొరపెట్టాలి, దేవునికి మొరపెట్టాలి. మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు ప్రభు. కాబట్టి మొరపెట్టినప్పుడంట దేవుడు నువ్వు ఏ ఆపదలో ఉన్నావో ఆపదలో ఆయన నేను ఆదుకుంటున్నాడు. కానీ మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే ఆయన మన ఆపదలో మనల్ని ఆదుకోవాలంటే కనుక నీ ప్రార్థన, నీ మొర ఏదైతే ఉన్నదో అది వాక్యానుసారంగా ఉన్నదా, దైవ చిత్తానుసారంగా ఉన్నదా, దైవ చిత్తముగా ఆ ప్రార్థన ఉంటున్నదా? ఇఫ్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, then your answers will be prayed. Your prayer will be answered. కాబట్టి దేవుని చిత్తానుసారముగా మనము మొరపెట్టడము నేర్చుకోవాలి. ఎందుకంటే మన భక్తులు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని వాళ్ళు ఉంటున్న బాధలలో వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మొదటి ఆదివారము మనం జ్ఞాపకం చేసుకున్నాము మొరపెట్టడము. కాబట్టి ఎట్టి రీతిగా మనము దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో, వినయము విధేయతతో ఆయన సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నామా అని మనం ఒకసారి ఈ లెంట్ సీజన్లో పరిశీలన చేసుకుంటాము. రెండో ఆదివారం వచ్చేసి జ్ఞాపకము చేసుకోవడం. ప్రభుని జ్ఞాపకము చేసుకుంటున్నామా? ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన త్యాగాలన్నింటినీ మనము జ్ఞాపకము చేసుకోవాలి. గొప్ప త్యాగము, ఎవ్వరు చేయలేని గొప్ప త్యాగము మానవుల పట్ల ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి ప్రభుని ప్రతినిత్యము మనము జ్ఞాపకము చేసుకోవాలి. రిమెంబర్ హిస్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ. ప్రతిదినము పుట్టి శ్రమ దినాలు లేకపోతే లెంట్ సీజన్ మాత్రమే కాదు, కానీ ప్రతిదినము ప్రభుని నువ్వు జ్ఞాపకము చేసుకునే వాడిగా ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించాడు కనుకనే, తన ప్రాణాన్ని దారపోసాడు కనుకనే, రక్తాన్ని చిందించాడు కనుకనే ఈరోజు మనము సంఘంలో చేర్చబడ్డము. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము. కాబట్టి ప్రాణత్యాగము లేకుండా సంఘము లేదు. కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని ప్రతినిత్యము మనము జ్ఞాపకము చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 అంటాడు కదా అపోస్తుడైన పౌలు, సిలువని గురించిన సువార్త నశించుచున్నవారు అంటే ఎవరంటే దేవుడిని ఎరిగి ఉండి కూడా ఆయనతో సరైన సావాసం లేని వారు నశించుచున్నవారు. సరైన ప్రార్థన జీవితం లేక, దేవుని సావాసంలో నిలిచి ఉండక, వాక్య సావాసంలో ఉండక, ఆత్మ నడిపింపులో వాళ్ళు నడిపింపబడక వాళ్ళు వెర్రివారు అని బైబిల్ ఇస్తుంది. క్రీస్తు యొక్క శిల్వ సువార్త నశించుచున్నవారు అంటే ఆయనతో సావాసం లేని వారికి వెరితరంగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి వీఆర్ బీయింగ్ సేవ్డ్. గాడ్ హాస్ గివెన్ సాల్వేషన్. ఈ సాల్వేషన్ అనేది మనం పొందుకున్న మనము ఈ రక్షణని కొనసాగించాలి. కాబట్టి కొనసాగించే విషయంలో మనం ఎప్పుడు అనుగ్రహించిన వాడిని తలపోసుకుంటూ ఉండాలి. రక్షణ అనుగ్రహించిన వాడిని, ఈ రక్షణని కొనసాగించుకునే కృపను సహాయాన్ని నాకు దయచేయి ప్రభు అని ప్రతినిత్యము ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ 3వ ఆదివారం వచ్చేసి దృష్టించుము, ప్రభుని చూడాలి. విశ్వాసానికి కడత, దానికి కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మీ ముందున్న పరుగుని మీరు తుడముట్టించండి అని భక్తుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఎవరిని దృష్టిస్తున్నాం? వేర్ ఇస్ యువర్ ఫోకస్ టుడే?
ఆయన త్వరగా రాబోతున్నాడు అని వాక్యం చెప్పుచున్నది. ఎంతోమంది సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అటు రీతిగానే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణాలు, గందరగోళాలు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నీ దృష్టి ఏడ నిలిపి ఉన్నావు ఈరోజు? ఎక్కడున్నది? నీ ఉద్యోగం మీద ఉన్నదా? నీ ఫ్యూచర్ మీద ఉన్నదా? లేకపోతే దేవుడు రాబోతుండగా ఆయన మీద నీ దృష్టిని నువ్వు నిలిపి ఉంటున్నావా? కాబట్టి ఫోకస్ ఆన్ ద ఆథర్, ద ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు నువ్వు నీ దృష్టిని నిలపాలి అని దేవుడు ఈ వారంలో మనకి మరొకసారి ఆయన తెలియజేస్తున్నాం. కాబట్టి దృష్టిని నిలుపుదాం, దేవుని మీద దృష్టిని నిలుపుదాం. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో గందరగోళాలు ఉన్నాయి. అవన్నిటిని మనము దృష్టి ఇచ్చినామనుకో, ప్రభువు మీద నుంచి మన దృష్టిని వాటి మీదకి మలుచుకొని మనము భయానికి గురి అవుతాం. అందుకనే ఇవన్నీ జరగవలసినవి అని బైబిల్ చెప్తున్నది. యుద్ధాలు జరగాలి, భూకంపాలు రావాలి, దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగినాక, ఇవన్నీ నెరవేర్చబడినాక ప్రభు దొంగ వలె మధ్యాకాశంలో సంఘం కొరకు వస్తాడు. కాబట్టి సంఘం కొరకు ఆయన మధ్యాకాశంలో ఆయన రాబోతుండగా, రహస్య రాకడలో రాబోతుండగా నీ దృష్టి ఆయన మీద ఉన్నప్పుడు ఆ రహస్య రాకడలో నువ్వు ప్రభుత్వాన్ని కొనియాడబడుతావు, కొనిపోబడుతావు. నీ దృష్టి కానీ లోకం మీద ఉంచితే కనుక ఆ రహస్య రాకడలో సంఘంలో చేర్చబడి ఉంటావేమో కానీ ఎత్తబడే సంఘంలో ఏమాత్రమో మనం ఉండలేము. కాబట్టి మన దృష్టిని ప్రభుపై నిలిపేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే కనుక మన వాక్య భాగంలో 2 సామ్యూయల్, 2 సామ్యూయల్ రాసిన గ్రంథం 22వ అధ్యాయము 1 నుంచి 7 వాక్యాల్లో మనం చూసుకున్నట్లయితే, యెహోవా తన సౌలు చేతిలో నుండి మన శత్రులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తుతించెను. అతడు ఇట్లా నేను యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పార్శ్వములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. కాబట్టి ఇక్కడ డేవిడ్స్ సాంగ్ ఆఫ్ ప్రైజ్. దావీదు ఎవరు అంటే బైబిల్ చెప్పుచున్నది ఆయన ఆరాధకుడు. ప్రతినిత్యము చిన్ననాటి నుంచి యవన ప్రాయం నుంచి బాలుడి దగ్గర నుంచి గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఆరాధకుడు. దేవుణ్ణి ఆరాధించడము ఆయన మానలేదు. నిజంగా వర్షిప్ అంటే ఏమర్థమవుతుంది? ఈ వర్షిప్ అనేది ఎక్కడ ప్రారంభించబడ్డది అంటే అది పరలోక రాజ్యంలో అది ప్రారంభించబడ్డది. సో వర్షిప్ అనేది మనము చేస్తున్నప్పుడు మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే మనము ఆరాధన చేస్తున్నప్పుడు వాక్య ప్రకారము మనం చూసుకుంటే కనుక ఏమంటున్నాడు అంటే యోహాను 4:24 అంటాడు కదా, ఏమంటాడు? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ ఉండాలి అనగా దేవుడు పంపిన పరిశుద్ధ ఆత్మ ఉండాలా. సత్యం అనగా నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడే అది ఆరాధన అవుతుంది. ఇవి రెండు నీ హృదయంలో నీ జీవితంలో లేకుండా నువ్వు ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు ఏమాత్రమో అంగీకరించలేడు.
అందుకనే దావీదు గురించి చెప్తూ ఉంటాడు, ఏమంటే దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమును నెరవేర్చువాడన్న. బికాస్ డేవిడ్ వెన్ హీ వాజ్ స్మాల్, చిన్ననాటి నుంచి ఆయన ఆత్మని పొందుకొని ఆత్మ బలాన్ని అనుభవించే వ్యక్తిగా ఉంటున్నాడు. ఆత్మలో హర్షిస్తున్నాడు, ఆత్మలో ఆనందిస్తున్నాడు. దేవుణ్ణి ఎప్పుడు ఆయన దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా ఆయన నడిపింపబడుతున్నప్పటికీ కూడా దేవుడు ఎట్టి రీతిగా ఆయనను ఆదుకొని ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడో, ప్రతినిత్యం ఇవన్నీ తలపోసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దావీదు. సో మనం ఒకటి గుర్తిస్తాం ఏంటంటే, వర్షిప్ ఇస్ నాట్ ఫ్రమ్ దిస్ ఎర్త్లీ నేచర్, వర్షిప్ ఇస్ ఫ్రమ్ అబవ్. ఈ ఆరాధన అనేది పైన నుంచి మన దగ్గర దిగి వచ్చింది. యేసు ప్రభు వారు అన్నారు కదా, నేనే జీవాహారము పైన నుంచి దిగి వచ్చి ఉన్నాను. ఆయననే సత్యము అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడే నీ ఆరాధన మీద ఆయన ఆసీనుడై ఆయన శక్తితో నిన్ను నింపగలుగుతాడు. ఈరోజు ఆరాధన చేస్తున్నాం కానీ దేవుని శక్తితోనే నింపబడలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో ఆ బలాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో ఆయనని అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు పంపిన ఆత్మని పొందుకోలేదు. అట్టి రీతిగానే సత్యవాక్యం యందు లేదు, వాక్యమందు ప్రతిష్ఠింప చేయబడలేదు. అందుకనే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఇక్కడ సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే డేవిడ్ సాంగ్ ఆఫ్ ప్రైజ్, ఆయన ఆత్మతోని సత్యముతోని దేవుడి యొక్క ఔన్నత్యం ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఆత్మని సత్యంని కలిగి దేవుణ్ణి పొగడుతున్నాడు, దేవుణ్ణి కొనియాడుతున్నాడు, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాడు. ఆ బలము ఆయనలో పెంపొందించుకోగలుగుతున్నాడు, ఆ బలముతో నింపబడగలుగుతున్నాడు. ఎందుకంటే ఆత్మతో నింపబడ్డాడు. అట్టి రీతిగానే వాక్యము దావీదులో ఉన్నది. దేవుడు ఎవరో దావీదుకి బాగా తెలుసు. ఈరోజు ఆరాధన చేస్తున్నాము, దేవుడు ఎవరో నీకు తెలుసా? కొన్ని కష్టాలు రాగానే ఆరాధన చేయడం మానేస్తాం. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నడిపింపబడుతున్నప్పుడు ఆరాధన ఏంటో మన జీవితంలో ఉండదు. నా ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో నీకు ఆరాధన ఉన్నదా? మందిరానికి వచ్చినప్పుడు, కూడుకున్నప్పుడు, సమాజంగా కూడుకున్నప్పుడు ఆరాధన నేను మాట్లాడతలే. వ్యక్తిగతంగా ఉంటున్నప్పుడు నీకు ఆరాధన అనుభవం ఉన్నదా? దావీదు దేవునిలో ఎట్టి రీతిగా అయితే ఆనందించడో, హర్షించడో, దేవునిలో ఎట్టి రీతిగా ఆయన సమయాన్ని వెచ్చించి గడుపుతున్నాడో అటు వ్యక్తిగత అనుభవాలు మనకు ఉన్నాయా? వ్యక్తిగతంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మ సత్యము రెండు మనకు కావాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి ఏకాంతంలో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. నీలో ఆత్మ లేక సత్యము లేక నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు అనాలోచనలన్నిటితోని నువ్వు నింపబడి దేవుణ్ణి ఆరాధించడం మానేస్తూ ఉంటావు. అందుకనే ఆత్మ సత్యము రెండు మనకు కావాలి. ఇవి రెండుంటి మనము కలిగి ఉండాలి. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. పరిశుద్ధాత్మ సహవాసంలో ప్రతి నిత్యము మనము నిలిచి ఉంటున్నామా, నిలిచి ఉండలేకపోతున్నామా అని మన జీవితాలు మనము వాక్యం అనే అర్థంతో సరి చూసుకొని, ఒకవేళ ఆ సహవాసంలో నిలిచి లేని వ్యక్తిగా ఉంటున్నట్లయితే కనుక దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళా దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని మళ్ళా తిరిగి ఆ సహవాసంలోనికి నన్ను చేర్చు ప్రభువా అని ప్రభువుని వేడుకుంటే ప్రభు నీకు నిజమైన ఆరాధన ఏంటో అది నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే ఏదో మన దగ్గర ఆరాధన ఎట్లా అలవాటు అయిపోయిందంటే, మనకి ఒకటి ప్రైజ్ సాంగ్ పాడాలి, ఒకటి వర్షిప్ సాంగ్ పాడాలి. దిస్ ఇస్ అవర్ వర్షిప్, అవర్ స్టైల్. కానీ దేవుడు ఈ విధానంగా మన దగ్గర నుంచి కోరుకుంటానే. ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధించాలంటున్నాడు. ఒక పాట పాడు, అరపాట పాడు, ఒక వచనం పాడు, ఒక చరణం పాడు. ఆ పాడుతున్న పాటలో సత్యం ఉంటున్నదా? నిజంగా దేవుణ్ణి కొనియాడుతున్నావా? నీ హృదయ అంతరంగాల్లో నుంచి నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? అట్టి రీతిగానే నీలో సత్యం ఉంటున్నదా? ఒకవేళ నీలో సత్యం లేకపోతే కనుక నువ్వు చేస్తున్న ఆరాధనని నిన్ను మోసం చేయొచ్చు ఒకరోజు. కాబట్టి ఆరాధన సమయంలో అట్టి రీతిగానే వ్యక్తిగత జీవితంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాడిగా నన్ను నువ్వు మార్చయ్య. అటు శక్తితోనే నువ్వు నన్ను నింపు ప్రభా.
అట్టి వాక్యాన్ని నాలో నేను నిలుపుకునే కృపను నాకు దయచేయి ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే దావీదు తన మామ చేత సౌలు చేత తరమబడుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు. ఎటువంటి శత్రువుల చేతి నుంచి కూడా తరమబడి ఆయన దేవుని వైపు చూస్తూ అటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా నడిపింపబడుతున్నప్పటికీ దావీదు ఎక్కడ కృంగిపోలేదు. కానీ దావీదు దేవుని స్తుతిస్తూనే ఆ నూతన బలమ శక్తితో నింపబడుతూ ముందుకి నడిపింపబడగలిగినాడు. ఎందుకంటే ఆత్మ నీలో ఉన్నప్పుడు, సత్యము నీలో ఉన్నప్పుడు నువ్వు అన్నిటినీ ఎదుర్కొని నువ్వు ముందుకి నడిపింపబడతావు. అన్నిటినీ ఎదుర్కొనే వారుగా మనం ఉండాలి. అయ్యో నా జీవితం ఇట్లా అయిపోతుంది అని అనాలోచనగా మనం ఉండద్దు. మన దేవుడు మన పక్షం ఉన్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉండగా మనకి విరోధి ఎవడు ఉండడు. ఎందుకంటే యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ అండ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. ఇవి రెండు నీలో ఉంటే శత్రువు అన్నటువంటి దగ్గరికి రాడు. ఒకవేళ వచ్చినా వాడు పారిపోతాడు. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఈ దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఎప్పుడు ఆయన స్తుతించేవాడట. ఏది ఇచ్చినా, ఏది ఇవ్వకపోయినా, ఏది చేసినా, ఏది చేయకపోయినా దావీదు దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము మానలేదు. కాబట్టి వర్షిప్ అనేది మన జీవితంలో కూడా చాలా ఇంపార్టెంట్. అట్టి రీతిగానే ఆయన సావాసంలో నిలిచి ఉండడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఉట్టి వర్షిప్ చేసుకుంటాను అంటే వాక్యం ఎవరు చదువుతారు? ఉట్టి వాక్యం చదువుతా అంటే ప్రార్థన ఎవరు చేస్తారు? సో ఆరాధించాలి, నూతన కీర్తనలైనా పాడాలి, వాక్యము చదవాలి, ఆత్మబలంని పొందుకొని ప్రార్థన కూడా మనము చేసేవారుగా ఉండాలి. కాబట్టి దావీదు వంటి అనుభవము లోనికి మనం నడిపింపబడాలి. నిజమైన ఆరాధికులు అని దేవుడు మనల్ని గుర్తించగలగాలి. కొంతమంది ఆరాధికులు బైబిల్లో ఉంటున్నారు. భయంకరమైన పరిస్థితులు వాళ్ళకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు తెలుసా? దే నో ద పవర్ ఆఫ్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎంత శక్తి దాగి ఉందో వాళ్ళు గుర్తెరిగిన వారై ఉంటున్నారు. కాబట్టి ఆరాధనలో శక్తి ఉన్నది. నువ్వు ఆరాధిస్తుండగా దేవుడు మన మధ్యలో కదులుతూ ఆయన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు, అద్భుతాలను జరిగిస్తుంటాడు, స్వస్థతలను జరిగిస్తుంటాడు, రోగాల్ని ఆయన మాయం చేస్తూ ఉంటాడు. ఈ ఆరాధన అనేది మనం చాలా ఎక్కువగా ఫోకస్ చేసి దేవుణ్ణి వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఆరాధించడం నేర్చుకోవాలి. బండి నడుపుతున్నప్పుడు అనాలోచనగా ఉండదు. ఈ మధ్యన రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నాకు చాలా కోపం రేగిపోతున్నది. ఎందుకంటే వాడు చూసినప్పుడు ఇట్లా ఉంటున్నాడు, ఇట్లా నడుపుతారు బండి. రేవంత్ రెడ్డి గారికి కలిసి చెప్తామనుకున్నా, ఇట్లా దొరికేటోళ్ళందరినీ ఎవడు పడితే వాడిని బట్టి కొట్టండి అని. అసలు ఏమైపోయే కాలమో అర్థమవుతలేదు. ఫోన్ మాట్లాడాలంటే పక్కకి బండి ఆపి మాట్లాడతారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఏ పని మనం చేస్తున్నప్పటికీ కూడా దేవుని మనము తలపోసుకుంటూ ఉండాలి. ఈ మధ్యన దేవుణ్ణి మర్చిపోతున్నారు. మందిరానికి వచ్చినప్పుడే దేవుడు గుర్తుంటున్నాడు. రోడ్డు మీద ఎక్కగానే ఫోన్లో అవతలాడు, యువతలో వీడు నడిపెట్టాడు, వీళ్ళే గుర్తుంటున్నాడు. ముందు ఏమొస్తుంది కూడా చూస్తలేదు వాళ్ళు. ఇంటి రీతిగా మనం ఉండొద్దండి. ఇంటి రీతిగా ఉండకుండా ఏ పరిస్థితి కూడా మనం నడిపింపబడుతున్నప్పటికీ, బండి నడుపుతున్నప్పుడు చక్కగా ఒక పాట పాడతాం. నేను తెలుగు పాటలన్నీ అట్లనే నేర్చుకున్నాను. బండి నడుపుతూ రాకపోయినప్పుడు ఇంటి దగ్గర వినడము, బండి మీద వెళ్తున్నప్పుడు పాడుకోవడం. ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితి కూడా మనం నడిపింపబడుతున్నప్పటికీ. ఆర్ యు రియల్లీ ప్రైజింగ్ గాడ్? దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో నువ్వు నిజంగా దేవునికి కృతజ్ఞతుడై అట్టి ఆరాధన నువ్వు ఆయనకి అర్పించగలుగుతున్నావు. ఈరోజు అర్పించు దేవునికి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఆరాధికులు ఆయనకి అంత్య దినాల్లో కావాలంట. కాబట్టి అంత్య దినాలలో ఉంచినాము, రాకడ సమయంలో ఉంచినాము. నువ్వు నేటికి కూడా ఇంకా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించకుండా ఉండడము నువ్వు నేర్చుకోక, అనాలోచనగా రోడ్డు మీద కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఉంటే గనక నువ్వు ప్రభుని ఏమాత్రము ఎదుర్కోలేవు.
కాబట్టి మనం సరి చూసుకుందాం. ఏంటంటే ఆ సత్యము మనలో ఉంటున్నదా, అటు రీతిగానే దేవుని ఆత్మ మనని నడిపించగలుగుతున్నదా. నీలో సత్యం ఉంటే అసత్యానికి చోటు ఉండదు, అంటే అపవాదికి చోటు ఉండదు. నువ్వు దేవునికి చోటు ఇవ్వగలితే దేవుడు తన ఆత్మతోనే నిన్ను ఆయన నడిపించగలుగుతాడు. మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదివి, 16 నుంచి 18 వాక్యాలు ఉంటాయి చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి 18. షడ్రకు మెషకును అబేద్నెగోయు నెబుకద్నెజరు తప్పించి వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా ఈ దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొను. అట్లనే 24-25 చదువు. రాజైన నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. నేను చూచుచున్నాను. వారికి ఏ హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యవనస్తులు ముగ్గురు, షడ్రకు మెషకు అబేద్నెగో, నెబుకద్నెజరు రాజు ఆ స్టాచ్యూని తీసుకొని దానికి సాగిలపడమన్నప్పుడు రాజా మేమైతే ఇటువంటి విగ్రహారాధనకి మేము సాగిలపడము కానీ మేము దేవుని కుమారులము అని దేవుని కొరకు నిలబడ్డాం. అటు రీతిగానే ఎందరైతే ఆ ప్రతిమకు వాళ్ళు నమస్కరించనున్నారో వాళ్ళని అగ్నిగుండంలో వేసేస్తా. అట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముగ్గురు యవనస్తులు వాళ్ళు దేవుని కొరకు నిలబడగలిగారు. ఎందుకు తెలుసా? వాళ్ళు నిజమైన ఆరాధకులు. దేవుణ్ణి ఆరాధించి దేవుడు ఎవరో తెలుసుకున్నవారు, దేవుని యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకున్న వ్యక్తులై ఉన్నారు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, రాజా ఈ అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేమైతే నీ మాటకి మేము లోబడమయ్యా అని చెప్తున్నాం. కాబట్టి ఆరాధకుల్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే దేవుడు వాళ్ళతో ప్రతినిత్యం ఉంటాడు. దేవుని వాళ్ళు ప్రతినిత్యము కలిగి దేవుని సన్నిధిలో వాళ్ళు ఆనందించగలుగుతారు. ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు నడిపింపబడుతున్నప్పటికీ కూడా నాలుగో వ్యక్తిగా దేవుడు వాళ్ళతో ఉన్నాడని వాళ్ళు ముందుగానే వాళ్ళకి దేవుడితో ఉంటున్న సావాసంతో వాళ్ళు అగ్నిలోనికి వాళ్ళు పడవేసినప్పుడు ఆరాధికులు కనుక వాళ్ళు నిజంగా దేవుడి స్వయాన నాలుగో వ్యక్తిగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి వర్షిప్ చేసినప్పుడు దేవుడు స్వయాన దిగి వస్తాడు. అట్టి వర్షిప్ మనం చేయాలి. వర్షిప్ చేస్తే పాతాళం మొత్తము గడగడలు ఆడిపోతుంది. ఎందుకంటే ఈ వర్షిప్ అనేది అది దేవుని సన్నిధిలో జరిగేది, దేవుని సమక్షంలో జరిగేది. దేవదూతలు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలతోని కోట్లాది దేవదూతలు అంట. దే ఆర్ ప్రైజింగ్ హిమ్ ఫర్ ఎవర్. కాబట్టి ఆరాధన అక్కడి నుంచి ఈ భూమిపైకి అందించబడ్డది. ఈ భూమి మీద ఎందరైతే ఆత్మతోని సత్యంతో ఉన్నారో వాళ్ళతోని దేవుడి సన్నిధి ప్రతినిత్యం ఉన్నది అని దేవుడి వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి నిజమైన ఆరాధకులు వీళ్ళు. అట్టి ఆరాధకులకు మనం ఉండగలుగుతున్నాము. అట్టి ఆరాధన అనుభవాలు మనకు ఉంటున్నాయా? అట్టి రీతిగా దేవుడిని నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితి కూడా నువ్వు దేవుడిని ఆరాధించగలుగుతున్నావు. మనకి చిన్న కష్టం రాగానే ముఖం మార్చుకుంటాము. భర్తతో కానీ భార్యతో కానీ పెద్దవారితో కానీ దేవునితో కానీ వాక్యంతో కానీ ప్రార్థన జీవితాన్ని మానేస్తాం. మోకరించాల్సిన నువ్వు
ఏదో జరిగింది కాబట్టి మోకరించడము మానేస్తూ ఉంటాం. ఇటువంటి వాళ్ళు ఆరాధికులు అంటారు. ఆరాధికులు అంటే దేవుణ్ణి కలిగి ఉన్నవారు, ప్రతినిత్యము దేవుణ్ణి స్తుతించేవారు. కాబట్టి ఆరాధిస్తాం దేవుణ్ణి. దేవుళ్ళో ఆరాధిస్తే దేవుడు తన శక్తితో నింపుతాడు. అంత మాత్రమే కాక ఒకవేళ అవసరమైతే ఆయననే స్వయాన నీ పరిస్థితిలో ఆయన దిగి వస్తాడు. అంటే ఆరాధన మనకి కావాలి. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే కనుక అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చూస్తే దానియేలుని సింహపు బోనులో వేసేస్తాడు. సింహపు బోన్లకు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే దానియేలు ముమ్మార్లు ప్రార్థన చేసేవాడంట, దేవుని సన్నిధిలో మోకరించేవాడంట, దేవుని నిజంగా ఆరాధించేవాడంట. అందుకనే సింహాల్లో నోర్లు ముయ్యబడ్డాయి. ఆరాధకులు నిజంగా ఉంటే కనుక సింహాల నోర్లు మూతపడతాయి. ఈరోజు సింహాలు నోర్లు ఎందుకు తెలుసుకుంటున్నాయి? ఆరాధకులు లేక. నీ మీద ఉట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు? నీలో ఆరాధన లేక. నిన్ను ఎందుకు నిందల పాలు చేస్తున్నారు? నీలో సరైన ఆరాధన లేక. నోర్లు తెలుస్తున్నాయి సింహాలు. సింహాలు అంటే జంతు రూపంలో కాదు, మనుషుల రూపంలోనే నోర్లు నింపుతున్నారు వాళ్ళు. ఎందుకు? నీ ఆరాధన నీకుంటే వాళ్ళ నోర్లు ముద్దబడతాయి కదా. అట్టి ఆరాధన నీకు లేదే. నేటి నుంచన్నా అట్టి ప్రార్థన, అట్టి ఆరాధన మనము నేర్చుకునే వారుగా మనము ఉండాలి. దేవుణ్ణి అడగాలి, లార్డ్ హెల్ప్ మీ టు వర్షిప్ యూ. నేను నిన్ను ఆరాధించడానికి నువ్వు నాకు నేర్పించే, ఆత్మతోనూ సత్యంతోనూ నేను ఆరాధించాలో నాకు నేర్పించు ప్రభు అని దేవుణ్ణి మనం అడగాలి. దేవుని ఆత్మ ప్లస్ దేవుని వాక్యము అనగా సత్యము నీలో ఉంటే కనుక నువ్వు ఎటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కోగలుగుతావో దాని మీద నువ్వు జయాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి ఆరాధికులు అంటే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ మాత్రమే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. నోటి మాటలతోని కాదు, దేవుడు చేసిన తాత్కాలికమైన వాటితో ఎత్తిపట్టి ఆయనను ఆరాధించడం కాదు. వాళ్ళలో ఆత్మ యొక్క సత్యం ఉంది కనుకనే, దేవుడు పంపిన పరిశుద్ధాత్మ ప్లస్ దేవుని వాక్యము వాళ్ళలో ఉంది కనుకనే వాళ్ళు ఆరాధికులుగా వాళ్ళు ఎంచబడ్డారు. కాబట్టి అందుకనే యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేశాడు ఏంటంటే, వీళ్ళని లోకంలో నుంచి వీళ్ళని తీసివేయద్దు కానీ వీళ్ళని కాపాడు, నీ సత్యమందు వీళ్ళని ప్రతిష్ఠింపజేయి, నీ వాక్యమే సత్యము. ఈ సత్యమే మనలో లేకుండా మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడి కార్యాలు మనం ఎట్లా చూడగలుగుతాం? చూడలేదు. కాబట్టి ఆరాధించే సమయంలో తగిన సిద్ధపాటు మనకు కావాలి. దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభా, మందిరానికి వెళ్ళబోతుండగా, అక్కడ నిన్ను ఆరాధించబోతుండగా, అనేకుల ఆత్మీయులతో నేను కలిసి నిన్ను ఆరాధించబోతుండగా సరైన సిద్ధపాటు నాకు దయచేయి, నీ ఆత్మ కుమ్మరింపు నాకు దయచేయి, నీ సత్యవాక్యాన్ని ఆత్మ ద్వారా నాకు జ్ఞాపకం చేసి నువ్వు ఎంత గొప్పవానో నేను కొనియాడే కృపను నాకు దయచేయి ప్రభా. నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయము చేస్తాడు. ఆరాధికులలో ఉన్న లక్షణం, గొప్ప లక్షణం ఏంటి అంటే, వాళ్ళు అన్ని మంచిగా ఉన్నప్పుడు ఆరాధిస్తారు, పరిస్థితులు అసలు అనుకూలంగా లేనప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. మన జీవితాల్లో కూడా మనకు అన్ని బాగుంటే దేవుణ్ణి ఆరాధిస్తాం, కానీ మనకు కొంచెం కష్టం రాగానే ఆరాధికులుగా ఉండడము గుర్తింపు పోగొట్టుకుంటాము. కాబట్టి అటు రీతిగా ఉండదు. ఎటువంటి పరిస్థితి కూడా అన్నా కూడా మనము ఆరాధించేవారు. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 22 నుంచి 26 వాక్యాలు ఉంటాయి చూడండి. పౌలు శీలల గురించి ఉంటారు, చదువు. వచ్చాను లాగివేసి వాళ్ళని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించేది. వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి వాళ్ళని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని ఆజ్ఞాపించేది. వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుడికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండేది. ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. తెరచబడెను.
అందరూ బంధకంలో ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మ్మ్. మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయి అనుకుని అనుకుని కత్తి దూసి కత్తి దూసి తాను చంపుకొనబోయెను. చంపబోయేను. అప్పుడు పౌలు ఏ హానియు చేసుకొనవద్దు. నీవు ఏ హానియు చేసుకోవద్దు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు శీలల గురించి వాళ్ళు భయంకరంగా కొట్టబడ్డారంట. అట్టి రీతిగానే కారాగృహం అనగానే బంధక కానాలో వాళ్ళని బంధించేసి అక్కడ వేసేసినప్పుడు వాళ్ళు నొప్పులకి బాధపడలేదు, కానీ వాళ్ళ నొప్పులను వాళ్ళు తలపోసుకోలేదు, కానీ ఎందుకు మనం ఇట్లా ప్రభు కొరకు గాయపరచబడ్డామో అని ఆలోచించలేదు, కానీ వాళ్ళు అక్కడ దేవుణ్ణి ఆరాధించగలిగినారు. ఎందుకంటే ఆ ప్రభు కొరకే కదా ఇవన్నీ మేము ఎదుర్కోవాలి, ఆ ప్రభు కొరకే కదా ఇటు శ్రమలు మేము అనుభవించాలి అని నిత్యంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కనుకనే వాళ్ళు చెరసాలలో వాళ్ళు పాటలు పాడారంట. దే రిజాయిస్డ్ ఇన్ ద లార్డ్. అంత డిఫికల్ట్ టైం. ఇప్పుడు మనం ఎవరన్నా 4 దెబ్బలు కొట్టి ఒక రూమ్ లో బంధించేస్తే మనం ఏమైపోతాం రూమ్ లో? చెప్పండి చెప్పండి ఏమైంది? అదే పరిస్థితి మనకుంటే మనం ఏమవుతాం? ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంతం తీసుకొని బాగా కొట్టేసి వాడిని ఒక చిన్న గదిలో వేసేసారు అనుకోండి, వాడి లోపల దేవుడిని నిజంగా ఆరాధిస్తాడు. ప్రశాంత్ ఏం చేస్తుంటాడు తెలుసా? రూమ్ లో రగిలిపోతూ ఉంటాడు. ఎప్పుడు అన్న తలపెప్పుతాడా, ఎప్పుడు తలకంచి తగ్గొట్టేస్తామా అని రగిలిపోతూ ఉంటాడు. ఇది మన జీవితం. కానీ వీళ్ళ జీవితం అది కాదు. వీళ్ళ జీవితం ఏంటి తెలుసా? ప్రభు యొక్క శిల్వ త్యాగాన్ని గుర్తెరిగిన వారు, ప్రేమని రుచి చూసిన వారు, అట్టి రీతిగానే ప్రభు కొరకు ఏదైనా కూడా తీర్మానం కలిగి ప్రభు కొరకు నిలబడిన వారు, అట్టి తీర్మానాన్ని స్థాపించిన వారు. వాళ్ళు అంత భయంకరంగా కొట్టబడి ఉన్నప్పుడు కూడా ఆ చెరసాలలో పాటలు పాడుతున్నారంట. అంటే దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు గుర్తెరిగిన వారు. కానీ మనం అట్టి రీతిగా లేము. దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, ప్రార్థనలకు వెళ్తున్నాము, కానీ రూమ్లో అయ్యాగానే ఎవడన్నా కొట్టినాక కోపముతో రగిలిపోతున్నాము. ఎప్పుడు ఆరాధికులు అవుతామా? ఎప్పుడు ఆరాధికులమవుతామా అంటే ఎప్పుడైతే దేవుని వాక్యానికి నీ హృదయంలో నువ్వు చోటిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మని పొందుకుంటావో, అప్పుడు దేవుడు నేను నిజమైన ఆరాధికుడిగా ఆయన నేను లేవనెత్తుతాడు. అటువంటి ఆసక్తి నీలో ఉండాలి. దేవుని కొరకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని హింసలైనా, అపోస్తులకు పౌలు చెప్తున్నాడు కదా, అన్ని బాధల్లోనూ హింసల్లోనూ ఏదైనప్పటికీ కూడా నేను ప్రభులో ఆనందించేవాడిగా నేను ఉంచుతాను. యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. ప్రైజింగ్ గాడ్ డజంట్ మ్యాటర్ అబౌట్ యువర్ సిచ్యుయేషన్స్. నీకుంటున్న పరిస్థితుల మీద ఆధారపడేది ఆరాధన కాదు. ఆరాధన ఏంటి అంటే నీ దేవుడు ఎవరో ఆయన తెలుసుకొని నువ్వు ఆరాధించేది ఆరాధన. అంతేగాని పరిస్థితుల దీన్ని బట్టి ఆరాధించడం కాదు దేవుణ్ణి. ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు దేవుడిని నిజంగా ఆరాధించేవాడుగా ఉండాలి. వర్షిప్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. కష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. అక్కడ దేవుని కార్యాలను చూడగలుగుతావు. ఎవరు నిన్ను అర్థం చేసుకుంటలేదా? అందరు నిన్ను వెలివేసేస్తారా? అందరు నిన్ను దూరం తోసేసుకున్నారా? ఆ సమయంలో నువ్వు అయ్యో నా పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించదు. ఏమి జరగాలో అది జరుగుతుంది. నువ్వు ఆలోచించిన మాత్రాన నువ్వు అనుకున్నది జరగదు, కానీ దేవుడు అనుకున్నది జరుగుతుంది. అందుకనే ఏ పరిస్థితి కూడా మనం నడిపింపబడుతున్నప్పటికీ కూడా వి షుడ్ వర్షిప్ గాడ్. దేవుని కొరకు మనం ఆరాధికులుగా ఆయనను ఆరాధించే వారుగా మనం ఉండాలి. ఆరాధిస్తున్న మనము నిజంగా ఆత్మతోనూ సత్యముతో ఆరాధించి అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధిస్తుండగా ఆయన సన్నిధిని అనుభవించేవాడుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే యోసేపు అన్నలందరూ అమ్మివేశారు, చెరసాలలో వాడిని పాడేశారు. అక్కడ అనాలోచనగా లేడు, కానీ అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇంటి వారు రక్త సంబంధులందరూ దూరం అయిపోయినారు. కొత్త ప్రదేశం, అది కూడా ఏదో ఒక నింద చేయరాని నింద మోపి ఆయన చెరసాలలో వేసేసారు. ఇప్పుడు నన్నే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నాకు ఏం తప్పు చేయకుండా నేను అక్కడ దేవుని స్తుతించగలుగుతాను. ఇటువంటి పరిస్థితులు ఈ అంత్య దినాలు రాబోతున్నాయి సంఘం మీదకి. లేనిపోయి
నిందలు లేకపోయినవి అబండాలు నీ మీద వేసి నిన్ను తీసుకొని పోయి చెరసాలలో పెడతాం. ఆ చెరసాలలో పెడుతున్నప్పుడు ఎవరికి ఫోన్ చేద్దామా, ఎవరు మనల్ని విడిపిస్తారా, ఏ మినిస్టర్ కాంటాక్ట్ ఉన్నా అని చూడడం కాదు. ఎవరు కాంటాక్ట్లు ఉన్నా ఎవరు విడిపించారు నేను. అప్పుడు నీకు ఒకటి దిక్కు ఏంటి తెలుసా? దేవుని వైపు చూడాలి, దేవుడిని చూసేవాడు కనుకుంటాను. యోసేపు అదే చేశాడు. ఏ తప్పు చేయని యోసేపు అక్కడ చెరసాలలో ఉంటున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. యోసేపుకి తెలుసు ఒకానొక దినము దేవుడు నా ప్రార్థనని ఆలకించి నన్ను తప్పక విడిపిస్తాడని. అటు విశ్వాసము, అటు నిరీక్షణ, అటు పట్టుదల మన జీవితంలో మనకు ఉంటున్నదా? మనం ఎట్లా అంటే తూచా మంత్రం వేసినట్టు ప్రార్థన చేస్తాం. ప్రభా నీ ఇష్టమైతే చేయకపోతే మానుకో అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఏదైతే అదైతే. ఇది మనది లేదు, పట్టుదల కావాలి మనకి. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము, నిరీక్షణ నింపాలి. దేవుని కార్యం కొరకు వేచి ఉండాలి. దేవుడిని నువ్వు అడిగినప్పుడు దేవుడు చేయడానికి నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఆయన చేయడానికి ఆయన పూనుకుంటున్నప్పుడు నువ్వు ఎదురు చూడడం మానేస్తే దేవుడి కార్యం ఎట్లా చూడగలుగుతావు? చూడలేదు. అందుకనే దేవుని కార్యాల కొరకు వేచి చూసే అనుభవం ఉండాలి. ఒక అంశంని దేవుని దగ్గర తీసుకొని పోయినామంటే అంశం నిమిత్తం ప్రార్థన చేస్తుంటే ఆ అంశము నిమిత్తము నీకు దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు, కార్యము జరిగేంత వరకు నువ్వు నిరీక్షణతోని అంశం వైపు, దేవుని వైపు చూడాలి. అంశం ఎత్తిపట్టి దేవుని వైపు చూస్తే దేవుడు తప్పక ఆ ప్రార్థనకి జవాబుని అనుగ్రహిస్తాడు. యోసేపు నిజమైన ఆరాధకుడు అయిన కూడా. యోసేపు జీవితంలో దేవుడిని కలిగి ఉన్నాడు. చిన్ననాటి నుంచి దేవుని యందు భయభక్తులు. అందుకని అన్నలు కూడా ద్వేషించారు. కలలు కనేవాడా అన్నాడు. ఎందుకంటే యోసేపులో ఏమున్నది? ఆత్మ ఉన్నది, సత్యము ఉన్నది. అందుకనే అన్నలే దూరం చేసుకున్నారు. వీడుంటే మన భాగవతం అంతా బయటపడుతుంది కాబట్టి వీడిని దూరం చేసేద్దామని చెప్పి దూరం చేసేసారు. అన్నలు దూరము చేసినంత మాత్రాన యోసేపు దూరం అయిపోయాడా? యోసేపు దేవుడికి ఇంకా సమీపస్తుడిగా జీవించడం ప్రారంభించాడు. కాబట్టి నీ ఒంటరితనంలో దేవునికి దగ్గరగా ఉంటున్నావు. నువ్వు ఒంటరిగా దేవునితో సమయం గడపగలుగుతున్నావా? ఒంటరిగా ఉంటే నువ్వు దేవుల్లో ఆనందించగలుగుతున్నావు, ఆయనను ఆరాధించగలుగుతున్నావు. మనకి ఆరాధన చేయాలంటే కీబోర్డ్ ఉండాలి, మైక్ ఉండాలి, మిక్సర్ ఉండాలి, ఎక్కువ ఉండాలి, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి, కాంగా ఉండాలి, కంజరలు ఉండాలి. వాళ్ళకి అవన్నీ లేవు. వాళ్ళకి కేవలం వాక్యం ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. ఈ చర్చ ప్రారంభించినప్పటి నుంచి ఈ చర్చలో నేను ఇక్కడికి వచ్చి మైకులు బిగించే సమయం వరకు కూడా మైక్ సెట్లు లేవు ఇక్కడ మా కుటుంబస్తులు, మా తాతవారు, మా పెద్దవారు ఎవరైతే ఇక్కడ కూడుకొని ఒక 8 మంది 10 మంది ఇక్కడ ఆరాధిస్తుంటేనో అప్పుడు వాళ్ళు ఒకటి వాళ్ళ ఆరాధన ఎట్లుంటుండే తెలుసా? చేతులున్నాయి, చప్పట్లు, నోట్లున్నాయి, ప్రార్థనలు అంతే. అట్టి రీతిగా నడిచేది. ఒకసారి నిజంగా మనం కూడా ఒకరోజు ఏ వాయిద్యాలు లేకుండా, ఏ మైకులు లేకుండా నిజంగా మన కంఠస్వరాలతో ఎత్తి మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన ఎట్లుంటుంది చూడడం ఒకసారి. కానీ మనం ఈరోజు అట్టి ఆరాధనకి అలవాటు పడక ఇట్టి ఆరాధనలకు అలవాటు పడిపోయినాం. సౌండ్ కావాలి, రాజేష్ కొడితేనే ఊపు వస్తుంది, ఇంకొకరు కొడితే కొంతమందికి ఆరాధన చేయబుద్ధి కాదు. ఇట్టి రీతిగా అలవాటు చేసేసుకున్నాం మనం. లేదండి, ఆత్మతోనూ సత్యంతోనూ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నిలబడి కూడుకొని ఆయనను ఆరాధిస్తున్నావు. నీకు ఎవరు అక్కర్లే, ఇక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లే. నీ హృదయము దేవునికి అనుకూలంగా ఉంటే చాలు. నువ్వు హృదయ అంతరంగాల్లో నుంచి దేవుణ్ణి ఆరాధించగలిగితే చాలు, ఆయన సన్నిధిని అనుభవించగలిగితే చాలు. కాబట్టి ఆరాధన ఒంటరిగా ఉన్నప్పుడు నేర్చుకోండి. యోసేపు తన జీవితం ద్వారా అదే నేర్పిస్తున్నాడు. ఏంటంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దేవుణ్ణి నేను ఆరాధించాను. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా అదే తెలియజేస్తున్నాం. మేము ఎటువంటి పరిస్థితులు కూడా మేము వెళ్ళినప్పటికీ, నడిపింపబడినప్పటికీ మేము దేవుణ్ణి ఆరాధించడము మానలేదు. యోసేపు అదే అంటున్నాడు. అదే అపోస్తుల కార్యాల్లో పౌలు శీలలు కూడా అదే అంటున్నాడు. దానియేలు అదే అంటున్నాడు. ఎటువంటి పరిస్థితులు కూడా మా జీవితాల్లో ఆరాధన ఉన్నది. ఈరోజు ప్రశ్న ఏంటంటే నీ జీవితంలో అట్టి ఆరాధన నీకున్నదా? అట్టి ఆరాధన అలవాటు చేసుకుంటున్నావా? అట్టి ఆరాధనను చేయగలుగుతున్నావు ప్రతిదినం? సమయం దొరికినప్పుడల్లా అనాలోచనగా కాక, వెడ్డంగా ఆలోచించడం కాక, ఏమవుతుందో ఏమవ్వబోతుందో అని ఆలోచించడం కాక,
దేవా నువ్వు ఉన్నావు అని దేవుడిని నువ్వు స్తుతించేవాడుగా నువ్వు ఉండగలుగుతున్నావు. అటు రీతిగా నువ్వు ఉండాలి అంటే కనుక సత్యమైన వాక్యము నీలో నివసించాలి. అటు రీతిగానే దేవుని ఆత్మ నిన్ను నడిపించాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. వర్షిప్ ఇన్ అదర్ హార్డ్షిప్స్, కష్టంలో ఉంటున్నప్పుడు దేవుడిని మనము ఆరాధించడం నేర్చుకోవాలి. అటు రీతిగానే హబక్కుకు గ్రంథంలో అంటాడు కదా, అంజూర చెట్టు పూసినను ద్రాక్ష తీగ ఫలింపకున్నను, నేను ఏమన్నా కానీ నేను నా దేవుల్లో ఆనందించేదను, ఎందుకంటే ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి రీతిగానే నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు. గెత్సెమనే తోటలో కూడా ఆయన నిత్యమైన ఆరాధన చేశాడు. అక్కడ దేవుడికి చెప్పుచున్నాడు ఏంటంటే, తండ్రి అయిన దేవునికి చెప్పుచున్నాడు ఏమనంటే, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించు, ఆయన నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక. దిస్ ఇస్ ట్రూ వర్షిప్. నాట్ అవర్ విల్ షుడ్ బి డన్, బట్ హిస్ విల్ షుడ్ బి డన్ ఇన్ అవర్ లైఫ్స్. దట్ ఇస్ ట్రూ వర్షిప్. అది నిజమైన ఆరాధన. దేవుని చిత్తము మనలో నెరవేర్చబడాలి. ఒకవేళ నువ్వు అగ్నిలో పడి కాలాలన్నా కూడా అది దేవుని చిత్తమై ఉంటే నువ్వు కాలాల్సిందే. అట్టి సిద్ధపాటు మనకు ఉండాలి. అట్టి సావాసంలో దేవునితో మనం నిలిచి ఉండేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో తెలియజేస్తున్నాడు. కీర్తనకారుడు 34:1 అంటాడు కదా, చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటలో ఉన్నది. I will bless the Lord at all times. His praise shall continually be in my mouth. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే 43:2 యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, నోటికి రావాల్సిన వాక్యం ఇదంతా. చదవండి, ఒకరు చదవండి. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అవి నీ మీదకి పొర్లి, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు నీవు అగ్ని మధ్యలో నడిచినను కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇది క్రైస్తవులకు కాదు వాక్యం, ఇది నిజమైన ఆరాధికులకి. కానీ క్రైస్తవులుగా మనం ఏమనుకుంటామంటే, జలములలో పడి నేను వెళ్ళిన అవి నా మీద పొర్లి పారవు, అగ్నిలో నేను పడి నడిచిన జ్వాలలు నన్ను కాల్చవు. ఒకసారి వెళ్ళి చూడు, అగ్ని దగ్గరికి కాలుస్తుందో కాల్చదో తెలిసిపోతుంది. నిరూపించబడతావు నువ్వు నిజమైన ఆరాధికుడివా కాదా. అట్టి రీతిగా దేవుని వాక్యము చేత, ఆత్మ చేత, ఆ పరిశుద్ధ అగ్ని చేత మనం నింపబడితేనే ఈ లోకపరమైన శ్రమల నుంచి, శోధన నుంచి మనము తప్పించబడతాము. నిజమైన ఆరాధన నీకు ఉంటేనే దేవుడు నిన్ను తప్పించగలుగుతాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు ఉంటేనే ఆయన నిన్ను తప్పిస్తాడు. ఈరోజు నిజంగా దేవుణ్ణి ప్రేమించక వాక్యాలు ఉన్నాయని చెప్పి నోటితో ఎత్తిపట్టేసి ఈ వాక్యాలు నువ్వు చెప్పేస్తే తప్పించబడతాను అనుకుంటున్నావా? దేవుడు నీ హృదయాంతరంగాలు చూస్తున్నాడు. నువ్వు ఎట్టి రీతిగా ఆయనను ఆరాధించేవాడు ఆయన తెలుసు. ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావా? ఒకవేళ నువ్వు నిజంగా ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే వ్యక్తి అయితే కనుక జలముల మీద నీ మీదకి లేసినప్పటికీ అవి నిన్ను ఏం చేయలేవు, అగ్ని జ్వాలలో కూడా నిన్ను కాల్చవు. కాబట్టి ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు నడిపింపబడుతున్న ఈ జీవితంలో ఒకటొకటి గుర్తించు. నువ్వు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి పిలువబడ్డావు, సుఖం అనుభవించడానికి కాదు. వీళ్ళందరూ సుఖం అనుభవించలేక కాదు, వాళ్ళు ఆయన కొరకు శ్రమ పడడానికి ఒక తీర్మానం చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ నా ప్రభు కొరకు నేను నిలబడాలి. నా ప్రాణం ఒకవేళ పోయినప్పటికీ కూడా నా ప్రభు కొరకు నేను నిలబడి నన్ను నేను నిజమైన ఆరాధికుడిగా నేను నా ప్రభువు దగ్గర నన్ను నిరూపించుకుంటానన్న ఆ పట్టుదల వాళ్ళలో ఉన్నది. అట్టి వారిని తప్పిస్తాడండి దేవుడు. నామకార్థ క్రైస్తవులు ఆయన తప్పించలేడు. నామకార్థ క్రైస్తవులు వాక్యాన్ని సరిపెట్టుకొని, వాక్యానికి అనుకూలంగా, వాళ్ళకు అనుకూలంగా వాక్యాన్ని మంచుకొని వాక్యాన్ని చెప్పేస్తూ ఉంటాం. కానీ నిజంగా శ్రమలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు నిజమైన ఆరాధకుడుగా నువ్వు ఉంటే కనుక, నిజమైన ఆరాధనను చేయగలిగితే కనుక వాటిల్లో ఎవరో వచ్చి నీకు సహాయం చేయడం కాదు, కానీ దేవాతి దేవుడే ఆయననే స్వయాన దిగి వచ్చి ఆయన నిన్ను ఆదుకొని వాటి నుంచి నిన్ను ఆయన తప్పిస్తాడు. కాబట్టి నిజమైన ఆరాధికులు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించి మనము నేటి నుంచి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించడము నేర్చుకుందాం. అటు రీతిగా మనం చూస్తున్నాం కదా,
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 13 వాక్యాలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 నుంచి 13. ప్రియులారా, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు కలుగుచున్న వంటి అగ్ని వంటి మహాశ్రమను గురించి మహాశ్రమను గురించి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో శ్రమలలో మీరు పాలువారి ఉన్నంతగా మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఇక్కడ చెప్తున్నాడు, ఎంకరేజ్ రిజాయిసింగ్ వెన్ షేరింగ్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్. క్రీస్తు యొక్క శ్రమలు. ఇప్పుడు వీళ్ళు నిజంగా క్రీస్తుని ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు కనుకనే ఎటువంటి శ్రమలైనప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. అటు రీతిగా భక్తుడైన పేతురు చెప్తున్నాడు ఏంటంటే, క్రీస్తు యొక్క శ్రమలలో మీరు పాలుభాగస్తులై ఉండాలి అనగా మీలో ఆత్మ సత్యము రెండు ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడే క్రీస్తు యొక్క శ్రమలను ఎదుర్కోగలుగుతావు. ఇవి రెండు మీలో లేకుండా నువ్వు శ్రమల పాలైపోతావు. కాబట్టి వి షుడ్ లెర్న్ హౌ టు ఎంజాయ్ ఇన్ అవర్ సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నీ కొరకు శ్రమ పడ్డాడు. ఆ శ్రమలను మనము తలపోసుకుంటున్నప్పుడు దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి శ్రమల మధ్యలో మనం నడిపింపబడుతున్నప్పుడు మనము ఆనందించాలి. అన్ని విషయాల్లో మనం ఆనందించాలి. అయ్యో కష్టం వచ్చిందని మనం ఆయనను ఆనందించడం మానదు. మీరు పిలువబడ్డదే క్రీస్తు కొరకు శ్రమ రూపాలు కాదా? ఈ లోకంలో మీకు శ్రమ అని చెప్పినాడు ప్రభు, మీకు సుఖము అని చెప్పలేదు. కాబట్టి శ్రమ పడదాం, ప్రభు కొరకు నిలబడదాం. ఒక తీర్మానం కలిగి ఏదేమైనప్పటికీ ఒంటరిగా అయిపోతావా అయినా పర్వాలేదు, ఒక్కరిగా నిలబడాలంటే నిలబడు, ప్రభు కొరకు నిలబడు, ప్రభుని పక్షాన నిలబడతావు. అమ్మో నేను ఒక్కడినే అయిపోయినానే, ఏమైపోతానో నాకు భయం నీలో వచ్చిందనుకో, నువ్వు దేవుని దగ్గరికి నుంచి ఏ సహాయమో నువ్వు పొందుకోలేని వాడుగా ఉంటావు. దేవుని కొరకు ఒక తీర్మానం కలిగి దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు జీవించు. ఇంకా జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని భక్తుడైన పౌలు చెప్తున్నాడు. నిజంగా దేవుని కొరకు జీవించగలుగుతున్నామా? జీవిస్తున్న మనము ఆత్మతోనూ సత్యంతోనూ జీవించగలుగుతున్నామా? ఈ రెండు అనుభవాలు మనకు కావాలి. ప్రతినిత్యము మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మతో నింపడం కాదు, మనం ఏ పని చేస్తున్నప్పటికీ ద ఇన్ఫ్లో ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది మనకు కావాలి. దేవుని దగ్గర అట్టి సావాసంలో మనం నిలిచి ఉండాలి. అట్టి వాక్య సావాసంలో మనం ఉన్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది మన మీద ఉంటుంది అంటున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క శ్రమలను మనం తలపోసుకుంటూ మన శ్రమలో ఆయన శ్రమతో పోల్చలేదు, ఆయన శ్రమలతో మన శ్రమలో పోల్చలేదు. కాబట్టి క్రీస్తు మన కొరకు శ్రమ పొందాను. కాబట్టి మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శ్రమలన్నీ చాలా చిన్నవి. అవి మనం పెద్దగా చూస్తూ ఉంటాం, భూతద్దంలో చూసుకొని భయపడుతూ ఉంటాం. అమ్మో ఈ కష్టం నుంచి విడిపించేవాడు ఎవడు అని. ప్రభువు చూడు, భూతద్దంని పక్కన పెట్టు, ప్రభువు చూడడం ప్రారంభించు. నిజంగా దేవుణ్ణి ఆ శ్రమలలో, ఆ కష్టాలలో, ఆ బాధల్లో, ఆ హింసలో, ఆ ఇరుకు ఇబ్బందుల పరిస్థితుల్లో నిజంగా దేవుణ్ణి ఆరాధించి చూడు, ఎంత నెమ్మది దేవుడిని ఇస్తాడు. ఆయన సన్నిధిని నీకు తోడుగా ఉంచి నేను బలపరుస్తాడు, ఒకసారి అనుభవించు. కాబట్టి మన జీవితాల్లో కష్టాలు వస్తున్నప్పుడు మనం కృంగిపోవద్దు. కష్టాలు వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా మనము దేవుణ్ణిలో ఆరాధించేవారుగా, అట్టి రీతిగా ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఇవి రెండు మనం చేయాలంటే ఆత్మ సత్యము రెండు మనకి చాలా అవసరము అయ్యున్నది. అట్టి రీతిగా మనం చూసుకున్నట్లయితే రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 చూడండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపునెవరని రూఢిగా నమ్ముచున్నాను. అట్టి సావాసం మనకు ఉంటుంది కదా. అట్టి సావాసంలో
మనం ప్రభుత్వాన్ని నిలిచి ఉంటున్నాం, ప్రేమలో నిలిచి ఉంటున్నామా? క్రీస్తు యొక్క ప్రేమను నుంచి ఏది ఎడబాపాలి? నథింగ్ విల్ సపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. నీ అంతటా నువ్వు సపరేట్ అవ్వాలి, కానీ ఈ సృష్టిలో ఉన్నది ఏది నిన్ను దేవుని ప్రేమ నుంచి దూరం చేయదు. ఈ భక్తులందరి గురించి మనం చదువుకున్నప్పుడు వాళ్ళు దేవుని ప్రేమలో నిలిచి ఉండగలిగారు. ఎవరు దేవుని ప్రేమ నుంచి వాళ్ళని దూరము చేయలేకపోయారు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు, దేవుని నమ్ముకున్నా అని చెప్తున్నావు, దేవుని అంత విశ్వాసం నిలిపి ఉన్నానని చెప్తున్నావు, కానీ నిజంగా మనని మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటే, స్వపరీక్ష చేసుకుంటే ఎన్ని విషయాలు మనని దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తుంది. నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ ఉద్యోగాల పరంగా కావచ్చు, నీకుంటున్న వాటి ప్రకారం కావచ్చు, అనేక విషయాలు నిన్ను దేవుని ప్రేమ నుంచి దూరం చేసేస్తున్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నిజమైన ఆరాధకుల గురించి దేవుని ప్రేమ నుంచి ఎవ్వరు వాళ్ళని దూరం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమలో స్థిరపడిన వారు, దేవుని ప్రేమ కొరకు ప్రేమని రుచి చూసి దేవుని కొరకు ఒక తీర్మానం కలిగి బ్రతికిన వారు. అట్టి వారిని ఎవరు దూరం చేయలేరు. కాబట్టి ఒక స్థిరమైన మనసు దేవుని మీద నీకు కావాలి అని దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాను అంటున్నాను. కాబట్టి నో వన్ విల్ సపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. నీ అంతట నువ్వు దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి నువ్వు ఆయనను కాదనుకొని నువ్వు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు. అంటే రీతిగా మనం చూసుకున్నట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యంలో అంటారు కదా, ప్రతి విషయమందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి గివ్ థాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తులో అది తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. కష్టంలో ఉన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కన్నీళ్ళలో ఉన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను అందరూ వెలివేసిన లార్డ్ ఐఎమ్ థ్యాంక్ యూ లార్డ్. నిన్ను అర్థం చేసుకునే వారు లేకపోయినా లార్డ్ ఇట్టి వారిని నాకు ఇచ్చావు కాబట్టి నీకు వందనాలు అని ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని చిత్తము క్రీస్తునందు నీ పట్ల ఉన్నదట. కాబట్టి నిజంగా తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతున్నామా? అన్ని విషయాల్లో నిజంగా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించగలుగుతున్నామా? నిజంగా అటు రీతిగా నువ్వు చెల్లించగలుగుతున్నాక నిజమైన ఆరాధికుడిగా నువ్వు తీర్చిదిద్దబడగలుగుతావు. అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు కనుక ఈ లోకం శాశ్వతం కాదు, లోకంలో ఉన్నవి శాశ్వతం కాదు, నీకున్నవారు శాశ్వతం కాదు. దేవుడే నిరంతరం నీతో ఉండేది. కాబట్టి ఆయనని మనం కలిగి ఉంటే అదే మనకు ధన్యకరమైన జీవితం. ఎప్పుడన్నా కానీ అనాలోచనగా ఉండక ప్రతినిత్యము దేవుల్లో ఆనందించడము, దేవుణ్ణి ఆరాధించడం, ఆయన సత్యాన్ని ఆయన ఆత్మని కలిగి ఉండడము మనం కలిగి జీవించగలుగుతున్నామా, అటు రీతిగా నడిపింపబడగలుగుతున్నామా అని మనని మనం ఒక్కసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని ఒకవేళ లేకపోతే కనుక ప్రభా నన్ను దయతో క్షమించు ప్రభా, సరైన భక్తి నేను చేయలేకపోతున్నా, నేను భక్తి చేస్తున్నప్పుడు నీ సన్నిధిని నీ శక్తిని నేను అనుభవించలేకపోతున్నా, నీ శక్తితో నేను నింపబడలేకపోతున్నా, నీ సావాసంలో నేను నిలిచి ఉండలేకపోతున్నా ప్రభా, నీ సత్యంని నేను నా హృదయంలో నేను ఉంచుకోలేకపోతున్నా ప్రభా, అనేక లోకంలో ఉన్న అనేకమైనవన్నింటినీ నేను నా హృదయంలో నేను చేర్చుకొని ప్రభా సత్యాన్ని నేను దూరపరచుకుంటున్నా ప్రభా, నన్ను దయతో క్షమించు, మరొకసారి నీ యొద్దకు నన్ను చేర్చుకో ప్రభా, సత్యంతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించడంలో నాకు నేర్పించు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక అంత్యదినాల్లో ఉంటున్నాం కనుక, నిన్ను ప్రేమించాడు కనుక, నీ కొరకు తన ప్రాణాన్ని దారపోసాడు కనుక, రక్తాన్ని చెందించాడు కనుక ఆయన నిన్ను మరొకసారి ఆయన యొద్దకు చేర్చుకొని నిన్ను నూతనపరిచి ఆయన నిన్ను బలంతో శక్తితో నింపుతాడు. ఆయన ప్రేమలో నువ్వు వర్ధని కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి కృప మన అందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించడం కనుక కళ్ళు మూసుకొని వచ్చిన ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవకు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించు ప్రభా, ఇప్పుడు దాని దినము ప్రభా, ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభా, ఇప్పుడు వరకు నేను మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. పాటల్లోనైనా ఆరాధనలోనైనా
వాక్య ధ్యానంలోనైనా పరిశుద్ధాత్మ దేవుడిగానైనా నీ వాక్యం నుంచి కొన్ని మాటలనైనా మేము జ్ఞాపకం చేసుకున్నటకు మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, నీ కొరకునైనా ఎందరో ప్రభా తీర్మానము కలిగి ప్రభా ఎన్నెన్నో భయంకరమైన శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ ప్రభా మీరు కొరకు ధైర్యంగా నిలబడగలిగారు ప్రభా. అంటే ఆరాధనైనా వాళ్ళు కలిగి జీవించారు కనుక ప్రభా వాళ్ళు నేను అనేక శ్రమల నుంచి వాళ్ళు తప్పించబడ్డారు ప్రభా. అటు రీతిగానే ప్రభా సింహాలు బోన్లో వేసినప్పటికీ ప్రభా ఆరాధించే వారుగా ఉంటున్నందుకు ప్రభా, ప్రార్థించే వారుగానైనా వాళ్ళు ఉంటున్నప్పటికీ ప్రభా సింహాల నోళ్ళనైనా మీరు మోసవేశారు ప్రభా. అటు రీతిగానైనా ఎన్నో బంధకాలు వచ్చినైనా నీ శిష్యులనైనా వాళ్ళు బంధించినప్పుడు ప్రభా వాళ్ళు సంతోషంగా ప్రభా వాళ్ళనైనా చెరసాలలో ప్రభా నేను స్తుతించగలిగారు, నేను ఆరాధించగలిగారు ప్రభా. అటు ఆరాధకులుగా ప్రభా మమ్మల్ని కూడానైనా మీరు లేవనెత్తండి ప్రభా. అటు సావాసంలో మేము కూడా నిలిచి ఉండే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. మా కష్ట పరిస్థితుల్లో ప్రభా నిన్నునైనా మేము స్తుతించేవారుగా అయినా మేము ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా. యోసేపుని మా ముందు నుంచి ఉన్నారు ప్రభా. యోసేపునైనా చేయరాని నేరమికి ప్రభా చెరసాలలో వేయబడినప్పుడు ప్రభా చెరసాలలో ప్రభా నిరీక్షణ కలిగి ప్రభా నీలో ఆరాధిస్తూ ప్రభా నీ సహాయం కొరకు వేచి ఉంటుండగా ప్రభా మీ అమూల్యమైన సహాయాన్నైనా యోసేపుకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అటు రీతిగా ప్రభా మేము కూడానైనా మా కష్టాలలో ప్రభా మా బాధలలో ప్రభా మా దుఃఖంలోనైనా మా ఒంటరితనంలో ప్రభా నిన్నునైనా మేము కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి ప్రభా. అటు రీతిగానే ప్రభా నీ ప్రియ కుమారుడునైనా గెలిసమనేలో ప్రభా మా గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ చిత్తము జరిగించుకొని ప్రార్థించాడు ప్రభా. అటు రీతిగా ప్రభా మా స్వచిత్తమునైనా మేము జరిగించడం కాదు కానీ ప్రభా నీ చిత్తమేమో ఉన్నది ప్రభా అది మేము గుర్తెరిగి ప్రభా దానికి మేము శిరస్సు వచ్చి ప్రభా మేము దానికి లోబడే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అటు రీతిగానే ప్రభా మేము నైనా జలముల్లో పడిపోయి వెళ్ళినప్పటికీ ప్రభా అగ్నిలో మేము నడిచినప్పటికీ ప్రభా అవి మా మీద పాలవు ప్రభా అవి మమ్మల్ని చాలవు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అటు ఆరాధన మాలో ఉందో ఏమో అని మీరు అడుగుతున్నారు ప్రభా. అటు రీతిగా మేము సిద్ధపాటు కలిగి ఉన్నామా అని మీరు అడుగుతున్నారు ప్రభా. అటు సిద్ధపాటు మాలో లేకపోతే కనుకనైనా అటు సిద్ధపాటు మాకు అనుగ్రహించండి ప్రభా. అటు ఆరాధికులుగా ప్రభా ధైర్యంగా ప్రభా నీ కొరకు నిలబడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ శక్తితోనైనా నిమ్మబడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. అటు రీతిగానైనా పేతురు ద్వారా తెలియజేస్తున్నాము క్రీస్తు యొక్క శ్రమలలో మీరు పాలి భాగస్థులై ఉండాలి అని చెప్తున్నారు ప్రభా. అటు రీతిగానే ప్రభా శిల్వని మేము ధ్యానిస్తుండగా శిల్వ ధ్యానాల్లో మేము ఉంటుండగా ప్రభా నీ శ్రమలలో ఎట్టి రీతిగా మేము పాల్గొనాలి ప్రభా మీరు మాకు నేర్పించండి ప్రభా. నీ శ్రమలు ఏంటనైనా మేము గుర్తెరిగి ప్రభా మా శ్రమలు కాదని మేము గుర్తించి ప్రభా ఈ శ్రమలను బట్టి నైనా మేము ఆనందించే అటువంటి శక్తిని ఆత్మ కుమ్మరిపోయినా మేము మాకు దయచేయండి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. దేవుని ప్రేమ నుంచి మిమ్మల్ని ఏదియో ఎడబాపదు అని నేను వాక్యం సెలవిస్తుంది ప్రభా. మా అంతట మేమే నీ ప్రేమని మేము అర్థం చేసుకోక దూరం వెళ్ళిపోతామేమో కానీ అయ్యా నీ ప్రేమ నుంచి నేను మమ్మల్ని ఎవ్వరు దూరం చేయలేరు అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ ప్రేమను అటు రీతిగానైనా నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి. అటు రీతిగా ప్రభా నిన్ను ప్రేమించేవారుగా మేము నిలబడే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అటు రీతిగా ప్రభా ఆకలిగా ప్రభా అన్ని విషయాల్లో కృతజ్ఞత స్థుతులనైనా భక్తులు చెల్లించున్నారు ప్రభా. కష్టమైనప్పటికీ నష్టమైనప్పటికీ నేను బాధ అయినప్పటికీ హింస అయినప్పటికీ ప్రభా వాళ్ళ మీద స్తుతించడం మానలేదయ్యా. మేము కూడా ప్రభా అటు రీతిగా నేను స్తుతించడం మానక ప్రభా ప్రతినిత్యము నేను నిన్ను స్తుతిస్తూ ప్రభా ఈ రాక కొరకు నేను మేము కనిపెట్టుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. మేము చేసిన త్యాగాన్ని మేము తలపోసుకుంటున్న కృతజ్ఞతలు చెల్లించే కృపను దయచేయండి. మాకున్నవన్నింటిని బట్టి నైనా మేము ఈరోజు ఏవైతే కలిగి ఉన్నామో ప్రభా నీవు ఇచ్చినవే అది ప్రభా మేము కృతజ్ఞత కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభా. మీరు మా కొరకు మళ్ళీ రాబోతుండగా ప్రభా అందు విషయము కూడా ప్రభా మమ్మల్ని నీ వద్దకు చేర్చుకోబోతుండగా ప్రభా అందు విషయము కూడా కృతజ్ఞతాస్తుతులైనా అర్పణలు నీ కొరకు అర్పించేవారుగా ప్రభా మా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దండి ప్రభా. నీ కుమారునైనా మమ్మల్ని ప్రేమించాడు ప్రభా. మా పాపాలన్నింటినైనా తన మీద వేసుకొని ఉన్నాడు ప్రభా. మా పాపాలన్నింటినీ కలువరి శిలువలో భరించి ఉన్నాడు. తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఉన్నాడు ప్రభా. ఆ రక్తంతోనైనా మేము మరి ఒకసారి కడగబడి ప్రభా నూతనపరచబడి ప్రభా నిత్యమైన ఆరాధనలుగా ప్రభా ఆత్మతోనూ సత్యముతోనైనా నిన్ను ఆరాధించడం నీ రాక కొరకునైనా వేచి చూసే అనుభవంలోనికినైనా మా సంఘాన్ని మా సంఘ పిల్లలందరినీ మీరు నడిపించిన మా జీవితాల ద్వారా మీరే కనుక మహిమా ప్రభావాలు పొందుకుంటున్నాం. ఏసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వెళ్ళి వచ్చినాం పరమ తండ్రి.